బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ సునీల్ కుమార్ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా మారింది సిచ్యువేషన్. ఇక వారిద్దరూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం షరా మామూలే. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా వీరి వ్యవహారంలోకి లాగుతున్నారు. ఇటీవల రఘురామకృష్ణంరాజు ఒక పోస్ట్ చేశారు. దానిపై స్పందించారు సునీల్ కుమార్. దానికి ధీటుగా ఆయన సమాధానం చెప్పారు. మొత్తం రఘురామకృష్ణంరాజు ఫ్యామిలీయే 420 అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సంచలనంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. కస్టడీలో టార్చర్ చేశారు అన్న కేసులో సునీల్ కుమార్ అయితే ఉన్నారు. దీని మీద ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో కూడా ఉన్నారు. అయితే దానికి సంబంధించి నన్ను సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇదే అందరికీ చట్టం సమానమే కాబట్టి రఘురామని కూడా అన్నిటి నుంచి తొలగించాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది వీరిద్దరి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల సీఎం పదవిని మీరు తీసుకోండి, మాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అంటూ ఓ సమావేశంలో మరో కులాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి మరీ ఈ ఉధృతంగా మారుతుంది సిచ్యువేషన్ అయితే అనుకోవాలి. మొత్తానికైతే ఈరోజు ఆయన మరొక ట్వీట్ చేశారు. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. రఘురామకృష్ణంరాజుని కూడా అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రఘురామకృష్ణంరాజుపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే ఆయన్ను పదవుల నుంచి తీసివేయాలి అని పివి సునీల్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పివి సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన గతంలో చెప్పకుండా విదేశాలకు వెళ్లారు అన్న కారణంగా విచారణ జరుగుతోంది. అందుకే సస్పెన్షన్ వేటు వేశారు. తనపై విచారణ జరుగుతుంది అని సస్పెన్షన్ వేటు వేసినందుకు రఘురామపై కూడా అదే విధంగా పక్కకు పెట్టాలి ఆయన్ని పదవుల నుంచి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే వీరిద్దరి మధ్య ఉన్న వ్యవహారం అయితే చినుకు గాలివానగా మారుతుంది. అయితే కొంతకాలం క్రితం రఘురామకృష్ణంరాజు ఒక పోస్ట్ పెట్టారు. సునీల్ తల్లి సమాధి ఫోటోని తీసిపెట్టి ఆవిడ కులానికి సంబంధించి ఈయన రిజర్వేషన్ తీసుకొని ఉద్యోగం తీసుకున్నాడు అంటూ కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి రిప్లైగా కూడా ఈయన బదులిచ్చారు. నేనైతే నా కులానికి సంబంధించే నేను ఉద్యోగాన్ని చేసుకోవడం లేదు, నాకు రావాల్సిన విధంగానే వచ్చింది అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి వీరి వివాదం ట్వీట్ల విధంగా కూడా రణరంగంగా మారుతుంది. మరి ఇప్పుడు సునీల్ చేసిన ట్వీట్కి రఘురామ ఎలాంటి రిప్లై ఇస్తారు అనేది కూడా చూడాలి. మొత్తానికైతే కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగారు సునీల్. రఘురామతో పాటు రఘురామకృష్ణంరాజు కుమారుడు అదేవిధంగా కుమార్తెలు కూడా మొత్తం ఫ్యామిలీ మొత్తం 420 అంటూ కూడా సునీల్ వ్యాఖ్యానించారు. మరి దీనికి సంబంధించి రఘురామ ఎలాగ రియాక్ట్ అవుతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది.